హాయ్ అండి. ఇంట్లో ఈజీ అండ్ టేస్టీగా బొరుగుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. 1 కేజీ బొరుగులు తీసుకున్నాను. 1 కప్పు బుడ్డలిత్తనాలు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందు బుడ్డలిత్తనాలు సన్న సెగ పైన మాడకుండా వేయించుకోవాలి. పప్పు లోపల వరకు వేగితేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగిపోయాయి, పక్కన పెట్టేశాను. ఇందులోనే పుట్నాల పప్పు కూడా వేసేసి వేయించుకోవాలి. వేగిపోయాయి, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసేసుకుందాము. ఇంగువ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు కావాలంటే వేయించి పెట్టుకున్న బుడ్డలిత్తనాలు, పుట్నాల పప్పు కూడా ఇందులో వేసి వేయించుకోవచ్చండి. నేనైతే చివరిలో వేస్తాను. బొరుగులు జల్లించి తీసుకుంటే కింద పౌడర్ ఉంటుంది కదండి, అదంతా పడి మాడకుండా ఉంటుంది. జల్లించి అవి వేసేసుకున్నాను. వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు అలాగే బుడ్డలిత్తనాలు కూడా వేసేసి మొత్తము కలిపేసుకుంటే కమ్మటి బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.